ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక. కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ఈ సంవత్సరం దేవస్థానం ఆదాయం ఉండి లెక్కింపు జరిగింది. వెరసి 1,34,24,198 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వాహక అధికారి బల్ల నీలకంఠం తెలిపారు. ఈ ఉండి లెక్కింపు కార్యక్రమం వి పనికుమార్ తనిఖీదారు దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ వారి పర్యవేక్షణలో జరిగినది. మరియు సదరు ఉండి లెక్కింపునకు కంటే బాబురావు దేవస్థానం మాజీ చైర్మన్, భక్తులు మరియు వివిధ గ్రామాల సేవా సమితి సభ్యులు హాజరయ్యారు. శ్రీ స్వామివారి కార్తీక మాసం ఉత్సవం నందు సేవలు అందించిన పోలీస్, రెవెన్యూ, ఫైర్, పాత్రికేయులకు, వేట్లపాలెం పిహెచ్సి సిబ్బంది మరియు దేవస్థానం సిబ్బంది అందరికీ శ్రీ స్వామివారి దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలుపుతూ నీలకంఠం కృతజ్ఞతలు తెలియజేశారు.